హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి ఈసారి వివో నుంచి ఒక మిడ్ రేంజ్ ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది. వివో S30 మొబైల్ అనమాట. ఇది మనకు అఫీషియల్గా చైనా లాంచ్ అయింది, మన ఇండియాకి అయితే రాలేదు. వివో బ్రాండ్లో ఈ ఎస్ సిరీస్ అనేది ఫస్ట్ టైం రావడము, ఇంతకు నేను ఎప్పుడు చూడలేదన్నమాట. కాకపోతే మనకి ఇది సక్సెస్ ఫోన్ చెప్పలేం, కానీ దీనికి లిస్టెడ్ బ్రాండ్ ఒకటి ఉందన్నమాట, వివో V30. ఆ మొబైల్ కంపేర్ చేసి ఫీచర్స్ అనేవి ఈ మొబైల్లో చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి, అండ్ ఈ మొబైల్ ఫైనల్ హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, ఎప్పుడు లాంచ్ అవుతుంది, అన్ని పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేయండి. ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనుకుందాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్క్ ఉంటుంది అనమాట. ఇక్కడ డైమండ్ షేడ్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు, చాలా బెటర్ ప్రొడక్షన్ చెప్పొచ్చు అనమాట. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది అనమాట. ఈసారి మనకి బ్యాక్ ప్యానల్ డిజైన్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. ఇంతకుముందు నేను వి సిరీస్ కానీ వై సిరీస్ కానీ ఎక్కడ చూడలేదు. డిజైన్ మాత్రం చాలా బాగుంది అనమాట బ్యాక్ పైన. అలాగే సైడ్ అయితే మెటల్ ఆర్ ప్లాస్టిక్ ఫినిష్ ఉండొచ్చు, ఎందుకంటే మనకి సైడ్ బ్లాక్ కలర్ ఉందన్నమాట. దీన్ని బట్టి చెప్పొచ్చు ఇది ఏ మెటీరియల్ అనేది. అది చేసి ప్లాస్టిక్ అనుకుంటున్నా, బట్ చూద్దాం. ఇది మనకి డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్స్ మీద రాబోతుంది. 3.5 వెబ్ జాక్ అయితే సపోర్ట్ చేయదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉందన్నమాట. ఇది IP54 వాటరింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఇది కన్ఫర్మ్ కాదు, రూమర్స్ పక్కన రమ్మంటున్నారు. ఒకవేళ IP54 అన్నా కూడా ఫుల్లీ వాటరింగ్ ఫోన్ కాదనమాట. చిన్న డ్రాప్స్కి అలాగే స్క్రాచ్ రెసిస్టెంట్కి తట్టుకోవాలన్నమాట. ఇంకా మనకి డ్యూరబిలిటీ విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి మిలిటరీ కానీ ఇలాంటిది అయితే యూజ్ చేయలేదు. బట్ ఏమన్నా మొబైల్ లాంచింగ్ ఐటెంలో ఏమన్నా వీళ్ళు అప్డేట్ ఇస్తారేమో చూడాలి. విషయానికి వచ్చినట్టు ఇది మనకి 7.5 mm థిక్నెస్ ఉంటుంది అనమాట. చాలా స్లిమ్మేష్ అని చెప్పొచ్చు. వెయిట్ విషయానికి వచ్చినట్టు ఇది మనకు అప్రాక్సిమేట్గా 92 grams అయితే వెయిట్ ఉంది. చాలా లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. అంత ఓవర్ వెయిట్ ఉండదు, కొంచెం లైట్ వెయిట్ అనమాట. ఈ డిస్ప్లే విషయానికి వచ్చినట్టు ఇది మనకి 6.67 inches AMOLED డిస్ప్లే రాబోతుంది. కానీ మనకి 120 Hz అయితే రిఫ్రెష్ బెటర్ అని చెప్పొచ్చు. అలాగే 1 billion కలర్స్ ఉన్నాయి, HDR10+ సపోర్ట్ ఉంది. ఇంకా చూసినట్టయితే 5000 nits అయితే ఫ్రీ బ్రైట్నెస్ ఉందన్నమాట. చాలా ఎక్కువ బ్రైట్నెస్ చెప్పవచ్చు. మనకి ఇండోర్ కానీ అవుట్డోర్లో కానీ బ్రైట్నెస్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఇంకా చూడండి, ఇందులో మనకి వైట్ మ్యాన్ లెవెల్ సపోర్ట్ ఉంది. OTT కంటెంట్ కూడా ఫుల్ హెచ్డీలో వాచ్ చేయొచ్చు. అలాగే 1.5K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా మన ప్రాసెస్ విషయానికి వద్దాం. ఈ Qualcomm Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారనమాట. మనకి అడ్వాన్స్ కాదు, కానీ కాకపోతే మంచి ప్రాసెసర్ అనమాట. ఇది మనకి 3 nm బిలియన్ ప్రాసెసర్. LPDDR4X కానీ అలాగే UFS 2.2 రాబోతుంది అనమాట. ర్యామ్ టైప్ అయితే మెన్షన్ చేయలేదు, కాకపోతే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం చెప్తున్నాను అనమాట. కాకపోతే UFS 2.2 ఇది కరెక్ట్, ర్యామ్ అయితే మెన్షన్ చేయలేదు. ప్రాసెస్ రిలేటెడ్ విషయానికి వద్దాం. ఈ ప్రాసెసర్ గేమింగ్కి, నార్మల్ యూజ్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ మొబైల్ అయితే ఆల్మోస్ట్ సూట్ అవుతుంది అనమాట. మీరు PUBG కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ అనేవి కూడా మీకు మంచిగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట గేమింగ్ ఆటోమేషన్ కూడా. ఇంకా మనకి ఇది Android 15 రాబోతుంది. అలాగే Origin OS 5తో రాబోతుంది చెప్పొచ్చు అనమాట. AI ఫీచర్స్ విషయానికి వద్దాం. ఇందులో మనకి ఏ ఫీచర్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. మనకి ఫస్ట్ ఏ ఫీచర్స్లో వివో కింగ్ అని చెప్పొచ్చు, అన్ని మొబైల్స్ కంపేర్ చేసుకుంటే. ఇంకా మనకి కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒక ఫ్లాష్ ఉంటుంది అనమాట. ఈసారి కెమెరా మోడల్ కూడా ఆల్మోస్ట్ చేంజ్ చేశారు. సార్ మనకి కెమెరా డిజైన్ కూడా చాలా బాగుందన్నమాట. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా అయితే 15 MP ఇచ్చారు. Sony LVT 700V సెన్సర్ అయితే ఇచ్చేస్తారు. చాలా బెటర్ సెన్సార్ అని చెప్పొచ్చు అనమాట. మనకి ఫోటోలు కూడా చాలా బెటర్గా తీస్తుంది. ఇందులో మనకి వాయిస్ కూడా సపోర్ట్ ఉంది, అలాగే PDF కూడా సపోర్ట్ ఉందన్నమాట. ఇంకా వాయిస్ ఉన్నట్లయితే మనకి ఫోటో క్యాప్చరింగ్ అనేది కూడా కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. స్టెబిలైజేషన్ కూడా చాలా బెటర్ ఉంటుంది. ఇంకా మనకి వివో కెమెరాస్ అంటే చెప్పనవసరం లేదు కదా, మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం రేర్ క్యాన్ యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4Kలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి సెకండరీ కెమెరా విషయానికి వద్దాం. ఇక్కడ సెకండరీ కెమెరా అయితే 15 MP ఇచ్చారు. ఇది మనకి పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా యూజ్ చేస్తారనమాట. ఇంకా ఈ కెమెరా అంటే చెప్పనవసరం లేదు కదా, మనకి ఫోటోస్ కింగ్ అని చెప్పొచ్చు ఈ కెమెరా అనేది. ఈ కెమెరా కూడా వాయిస్ సపోర్ట్ ఉంది, అలాగే PDF కూడా సపోర్ట్ ఉంది అనమాట. మేజర్గా మనకి టెలిఫోటో కెమెరా అంటే లాంగ్లో ఉన్న ఫొటోస్ని చాలా డీటెయిల్గా అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట. 3x అయితే ఆప్టికల్ జూమ్ ఉందన్నమాట. ఇంకా మనకి థర్డ్ కెమెరా విషయానికి ఉంటుంది. మనకి ఇక్కడ 8 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడింగ్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఈ కెమెరా నుంచి కూడా మంచి ఫోటో తీయచ్చు అనమాట. అల్ట్రా వైడింగ్ షార్ట్స్ కానీ, గ్రూప్ ఫోటోస్ కానీ ఇవన్నీ అయితే మంచిగా కవర్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి చూసినట్టయితే మనకి ఇక్కడ 50 MP పెట్టారు. 50 MP అంటే చాలా బెటర్ అని చెప్పవచ్చు. చాలా డీసెంట్ ఫొటోస్ తీస్తుంది అనమాట. డీసెంట్ అంటే మీరు అనుకున్న డీసెంట్ కాదు, చాలా మంచి ఫొటోస్ తీయగలదు అనమాట డీసెంట్ అంటే. అలాగే ఫ్రంట్ కెమెరా మనకి ఇక్కడ కూడా 4K సపోర్ట్ ఉంది అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియో రికార్డింగ్ క్వాలిటీ సేమ్ ఇచ్చారు. ఇక్కడ కొంచెం ఇంప్రెస్ అని చెప్పొచ్చు. బ్యాటరీ విషయానికి వద్దాం. 6500 mAh బ్యాటరీ పెట్టారు. చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పవచ్చు. ఈజీగా 3 to 4 days వచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది అనమాట. 90 watts అయితే ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మనకి బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. ఈ ఫీచర్ చాలా బాగా యూజ్ అవుతుంది కొన్ని సందర్భాల్లో. అలాగే మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే మీ మొబైల్ ఎక్కువ ఛార్జింగ్ ఉన్నట్లయితే ఇంకా మొబైల్కి ఆటోమేటిక్గా ఛార్జ్ చేయొచ్చు విత్ Type-C వైర్ ద్వారా అనమాట. ఫైనల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే కవర్ చేస్తాం. ప్రైస్ విషయానికి వద్దాం. ఇది ఇండియా మార్కెట్ వచ్చే లోపల 30K బిలో వస్తుందని చెప్తున్నారు. కొత్త సిరీస్ కాబట్టి ప్రైస్ అనేది కొంచెం మీడియం ఉంటుంది అనమాట. అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము 30K బిలోనే ఉంటుంది అనుకుంటున్నా. అంటే 30K బిలో ఉండొచ్చు, 30K కూడా ఉండొచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు అనమాట. ఫీచర్స్ ఆ లెవెల్లో ఉన్నాయి. చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన వీడియోని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే
లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి గైస్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా వరకు యూజ్ ఉందన్నమాట. మన ఛానల్ ఆల్మోస్ట్ అయితే గ్రోత్ అవుతుంది.